కుంభరాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలాలు గోచరిస్తోంది. ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. లాభాలు బాగుంటాయి, ఖర్చులు అదే విధంగా ఉంటుంది. సంతానం సంబంధించిన విషయాలు, వారి విద్య సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉంది. వైద్యోత్తులు ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, చిరుస్థాయి వ్యాపారస్తులకు, ఫార్మా రంగంలో ఉన్న వారికి, కుట్టు మిషన్, పౌల్ట్రీ రంగాలకి, అదేవిధంగా చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి, కాస్మెటిక్స్, డెంటిస్ట్, గైనకాలజిస్ట్ ఈ రంగాల్లో ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తుంది. అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలో వారికి నూతన వ్యాపారం ప్రారంభిస్తారు. కొన్ని కొత్త ప్రాజెక్టులు చేతికి అందుకు వస్తాయి. అదేవిధంగా నూతన గృహ కళ అనేది ఈ వారం నెరవేరుతుంది. చక్కగా స్థిరమైన ఇల్లుని కొనుగోలు చేసుకుంటారు. స్థిరాస్తులు పెంచుకునే విధంగా గ్రహాలు గోచరిస్తోంది. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో మీకు లభిస్తాయి. సోదరులతోటి ఉన్న విభేదాలు తొలగిపోవడం, స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో ఒక కొలిక్కి రావడం, భాగాలు పంచుకోవడం అనేది ఈ వారం జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. సొంతంగా తీసుకున్న నిర్ణయాలు కొంత లాభసాటిగా ఉండదు. ఏదైనా సరే 10 మంది సలహాలు తీసుకుని అది ఎందులో బాగుంటుందో ఈ విషయాన్ని చర్చించుకున్న తర్వాత ముందుకు వెళ్ళండి. ఖర్చును అదుపులో ఉంచుకోవాలి. ఏదైనా సరే సొంత నిర్ణయాల వల్ల నష్టపోయే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తోంది. శనికి తైలాభిషేకం చేయించడం, లక్ష్మీ తామర ఒత్తులు, ఓం నమో నారాయణ ఒత్తులతో కలిపి నువ్వుల నూనెతోటి దీపారాధన చేయండి. శనికి ఇష్టమైనది నువ్వుల నూనె కాబట్టి నువ్వుల నూనెతో దీపారాధన చేయడం, అదేవిధంగా ఆరవెల కుంకుమ, కుబేరు కుంకుమ, మగులుపు కుంకుమతోటి చక్క అమ్మవారిని పూజించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు శుక్రవారం అడగానే, బుధవారం అడగానే వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in